హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా యానివర్సరీ రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇంకా రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇలా గొంతు పొంగనాలు అయితే చేస్తున్నాను. ఈ పాన్ వచ్చేసి కాస్ట్ ఐరన్ పాన్ అండి. నేను ఇవి 3 కలిపి కాంబోలో తీసుకున్నాను. ఈ పాను ఇంకా దోశ పాను కడాయి కలిపి 3 వచ్చాయి. నాకు ఈ 3 కలిపి అరౌండ్ 1800 చేంజ్ ఎంతో పడిందండి, నాకు గుర్తులేదు. నా దగ్గర ఆల్రెడీ దోశ ప్యాన్ ఉంది, ఇండస్ వ్యాలీది. కానీ చపాతీస్కి వేరేగా పెట్టుకుందామని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వేసేసానండి. పిల్లలకి హెడ్ బాత్ కూడా చేయించేసి ఇంక వాళ్ళని రెడీ చేసిన తర్వాత మేము పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా లంచ్కి అయితే ఎక్కడికి రెస్టారెంట్కి అయితే బయటకు వెళ్ళలేదు. అంటే గుడికి వెళ్దామని అనుకుంటున్నాము, అందుకని చెప్పి ఇంకా వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా మేము గుడికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి చిలుకుడి బాలాజీ టెంపుల్ అండి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ అసలు కుదరలేదు. ఇంకా యానివర్సరీ రోజు అయితే దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పి బయలుదేరామండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుందంటండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట దర్శనం అనేది, నైట్ 8 వరకుని. మేమైతే ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకుందాం, అప్పుడైతే ఖాళీగా ఉంటుందని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరామండి. మేము 2కి అలా బయలుదేరాము. మేము వచ్చేసరికి ఒక 2 hours పట్టింది, 4 అలా అయ్యింది. ఇంక ఇక్కడైతే టెంపుల్కి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ట్రాఫిక్లో వచ్చేసరికి అయితే మాకు ఇంకా లేట్ అయిపోయింది. మేము ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి కొంచెం చినుకులు పడడం అయితే స్టార్ట్ అయ్యాయండి. పెద్దగా వర్షం ఏమీ రాలేదు, కానీ చినుకులు అయితే పడ్డాయి. ఇక్కడ ఇవన్నీ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మేమైతే టెంపుల్కి దగ్గరకు వచ్చేసాము. ఇదే అండి టెంపుల్. ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసామండి. ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక్కడ చాలామంది ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి. 108 వరకు స్లిప్స్ పట్టుకుని చేతిలో అవి కౌంట్ చేసుకుంటూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు. మొక్కుకుంటారంట. ఇంకా వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తారంటండి. చాలా ఫాస్ట్గా అయితే నడిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయిందండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా మేము బయటకు వచ్చేసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము గుడి ముందు. ఇంకా ఇప్పుడైతే ఇంకా షాప్స్ ఉన్నాయి కదండి, ఇంకా ఒకసారి అలా చూద్దామని చెప్పి ఇంకా వచ్చాము. ఇంకా మా పాప వచ్చేటప్పుడు కారులోంచి ఏవో బర్డ్స్ బొమ్మలు అయితే చూసిందంటే ఇంకా అవి కొనమని అయితే మమ్మల్ని తీసుకెళ్తుంది. బాగున్నాయండి అన్నీను, కాకపోతే రేట్స్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము అక్కడ. ఇంకా అవి ఏం తీసుకున్నది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తానండి. ఇంకా అక్కడ తీసుకున్న వస్తువులు అయితే ఇవేనండి. ఇది చిన్న స్టోన్ ఒకటి తీసుకున్నాను. మనం పసుపు కొమ్మయ్యి అడగ తీసుకోవడానికి ఉంటుంది కదా, అదంటండి స్టోన్ ఇది. ఇది వచ్చేసి 50 రూపీస్ 70 ఎంతో చెప్పారు, 50కి ఇచ్చారు. ఇంక ఇవేనండి ఆ బర్డ్స్ మా పిల్లలు కొనిపించుకున్నవి. దీని థ్రెడ్ కార్లో కట్టి ఎక్కడో ఊడిపేశారు. ఇవి ఓన్లీ షోకేనండి, అలా తగిలించుకోవడానికి. ఏమో వీటితో ఆడతారంట, కొనుక్కున్నారు. ఇంక ఇదొక టైప్ అన్నమాట. ఇలా పాట్లా ఉండి దాని మీద ఒక బర్డ్ ఇచ్చారు. ఇంక ఇదొక టైపు, దీంట్లో ఫుడ్ పెడతారంట బర్డ్స్కి. ఇంక ఈ 3 అయితే కొనుక్కున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న పాట్స్లా ఉన్నాయండి. నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించి కొనుక్కున్నాను. ఇవి ఒక్కొక్కటి 120 చెప్పాడండి. ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి, అవి 150 అంట. నేను ఇవి 2 కలిపి 180కి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి గుమ్మానికి తగిలించుకుంటాం కదండి, అవి. ఇక్కడ ఇవి కూడా బర్డ్సే వచ్చాయి. ఇవి నాకు బాగా అనిపించి తీసుకున్నాను, మనకు పూజలకు అవి పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి. మెయిన్ ఈ బర్డ్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంక ఇవి కూడా జత తీసుకున్నాను. జత మనకి 350 ఎంతో చెప్పాడండి. నేను 250కి తీసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా క్లిప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా మా పిల్లలకి ఎన్ని కొనినా తక్కువే. వాళ్ళు ఏం అడగరండి, నాకే ఇష్టమై నేనే కొంటూ ఉంటాను. ఇంక ఇవైతే తీసుకున్నాను. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, ఎన్ని కొన్నా ఇంకా కొనాలనిపిస్తూ ఉంటుంది. క్యూట్గా ఉన్నాయని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, ఇంకా ఇంట్లో చాలానే ఉన్నాయి. ఇంక ఇవేనండి అక్కడ షాప్లో అయితే తీసుకున్నాయి. ఇంకా వచ్చేటప్పుడు దారిలో అయితే మాకు కొన్ని ఫ్రూట్స్ షాప్లు అయితే కనిపించాయండి. ఆ దారంతా కూడా అక్కడ వెనకాల తోటలో పండించినవి తీసుకొచ్చి అమ్ముతున్నారంట. ఇంకా అక్కడ కొన్ని అయితే కనిపిస్తే తీసుకున్నాము. ఇంకా దారిలోనే కొన్ని సపోటాలు అయితే తినేసామండి. ఇంకా అందుకే అన్నీ ఉన్నాయి. అంతేనండి ఈ వ్లాగ్. ఇంకా మేము వచ్చేటప్పుడు టిఫిన్స్ కోసం అయితే ఒక ప్లేస్లో అయితే ఆగామండి. అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. ఓకేనండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.